హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీ అండ్ టేస్టీ దోశ విత్ టమాటా చట్నీ. దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా 1.5 గ్లాస్ మినపగుళ్ళను తీసుకోవాలి. నెక్స్ట్ 1.5 గ్లాస్ మినపగుళ్ళకు 3 గ్లాస్ రేషన్ రైస్ని తీసుకోవాలి. రేషన్ రైస్ అయితే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. మీ దగ్గర రేషన్ రైస్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. నెక్స్ట్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నాక మళ్ళీ రెండోసారి కూడా ఇలానే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న వాటిని ఒక 6 అవర్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. దీన్ని 6 అవర్స్ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రైండర్లో అయితే దోశలు అనేవి క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న రుబ్బుని మనకు నచ్చినంత కన్సిస్టెన్సీలో తీసుకొని అందులో వాటర్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వచ్చే వరకు కూడా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద అది పొగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇలా పొగలు వచ్చేంత వరకు హీట్ చేసుకొని కొంచెం వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని కొంచెం అంత దోశ బ్యాటర్ని తీసుకొని స్లోగా అలా స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. లేకపోతే దోశ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. సరిపోయినంత ఆయిల్ వేసుకొని చిన్నగా సైడ్ అలా పైకి తీసుకుంటూ వెళ్తే దోశ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. నేను చూపించిన విధంగా చుట్టూ సైడ్ తీసుకున్నాక అప్పుడు మధ్యకి తీసుకొని ఇలా మడత పెట్టుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ దోశ రెడీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలానే మరొక దోశ కూడా వేసుకోవాలి. ఇలానే నెక్స్ట్ నీళ్ళు జల్లుకొని కొంచెం దోశ బ్యాటర్ని వేసుకొని మళ్ళీ నీట్గా రౌండ్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పైన ఆయిల్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇలానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా హీట్ అయ్యాక దోశ అనేది క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుంది. ఇలా బాగా హీట్ చేశాక ముందు చూపించిన దోశలాగే చుట్టూ తీసుకొని అప్పుడు మధ్య నుంచి తీస్తే దోశ అనేది
పర్ఫెక్ట్ అండ్ నీట్గా షేప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా దోశ అయితే కంప్లీటెడ్. ఇలా క్రిస్పీ అండ్ టేస్టీగా దోశలు అనేవి మనకు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్.